నారాయణ. నారాయణ గారు ఏం చేస్తుంటారు సార్? ఏం లేదు, ఇది బిజినెస్ నాది కాదు. ఎక్కడ సార్ ఉండేది? ఎక్కడ ఎక్కడ ఒక కాడ ఉంటారని. ఎక్కడో ఒక ఓకే. అయితే తెలంగాణలో అయితే ఉంటారు, ఆ. రైట్. సరే, ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. సో ప్రధానంగా ఈ గత ప్రభుత్వం కాదు, ఈ ప్రభుత్వం కాదు, పేద ప్రజలకు ఎలక్షన్ టైంలో 100 రకాల హామీలు చెప్తారు. ఏంది అసలు అది అమలు చేసే విధంలో కావచ్చు, ఈ అభివృద్ధి చేసే విషయంలో కావచ్చు, ఎట్లుంది ప్రజా సంక్షేమం విషయంలో అసలు ఎట్లా అనిపిస్తా ఉంది? ఇగో ఏ పార్టీ వచ్చినా కూడా అంత దోపుడు కానీ స్వార్థం లేనిది ఎవరు లేరు. రాజకీయం వెనకటి టైప్లో లేరు. అంతే. ప్రెసిడెంట్ పాలన రూల్ పెడితేనే చక్కగా అవుతుంది. అంతే. నేను చెప్తున్నా మిలిటరీ పరిపాలన. అంతే. ఎమ్మెల్యే తినుడేనే, కార్పొరేటర్ తినుడేనే, లోకల్ లీడర్లు కూడా, గల్లీ లీడర్ కూడా తినుడేనే. అటువంటిప్పుడు మిలిటరీ పరిపాలన పెట్టాలి. ఎట్లా సార్, ఏమైనా మార్పు కావచ్చు, అభివృద్ధి కావచ్చు, ఏమైనా కనిపిస్తా ఉందా? ఏం అభివృద్ధి లేదా? ఎవరు వచ్చినా కూడా తినాలి. ఇప్పుడు కేసీఆర్ వచ్చినప్పుడు అంటే మొదటి కొత్త మూమెంట్లో చేసిండు, సెకండ్ దోచుకున్నాడు. అంతే చెప్తున్నా, చేసిండు, అందరికీ ఎగదెంగిండు. ఇప్పుడు తెలంగాణ తెచ్చుకున్నాం, నీళ్లు నిధులు నియామకాలని, ఏదో అభివృద్ధి అవుతుంది, మనకేమైనా మంచిగా అవుతుందని అనుకున్న రీతిలో నడుస్తుంది అసలు? అనుకున్న రీతిలో అంటే అది వ్యవసాయదారులకు కొంచెం కావాలి, అంతేగాని ఇప్పుడు చేసిందంటే ఏది నల్లాల మంచినీళ్ళు ఒకటి విలేజ్లలో మంచిగా చేసిండు. కరెంటు ఫ్రీ చేసిండు. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు 800 లోపు ఉన్న ట్యాక్స్, మున్సిపల్ ట్యాక్సులు అవి మాఫీ చేసిండు. అది ఎలక్షన్ మూమెంట్లో ఆ విధంగా చేసిండు. తర్వాత లేదు, ఉన్నాయని మళ్ళీ పేమెంట్ చేయించుకున్నారు వీళ్ళు. సరే, ఏంటి సార్, అంటే రాబోయే రోజులలో హైదరాబాద్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎట్లుండొచ్చు అనుకుంటున్నారు? ఎందుకంటే డివిజన్లు పెరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి, అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, సో ప్రతిపక్షాలు బీఆర్ఎస్ బీజేపీ ఉంది కాబట్టి ఎట్లుండదు సార్? ఎవరికి అవకాశం ఉండదు? ఏ అధికారంలో ఉన్నదానికే నడుస్తుంది. మంచి పనులు చేస్తేనో నడుస్తుంది, లేకపోతే డుమా. అంతే. ఎట్లుంటుంది మరి ఇప్పుడు ఈ 6 గ్యారెంటీల పరిస్థితి ఏంది? అసలు టీవీలోనే బస్తీలల్లో మీటింగ్లు పెట్టకుండా ఓన్లీ టీవీలని అమెరికన్ సిస్టమ్ పెట్టాలి. టీవీలో ప్రచారమే, రోడ్డు మీద ప్రచారం పెట్టద్దు, అప్పుడు దారికి వస్తుంది. సరే, ఇప్పుడు ప్రధానంగా పేదవాళ్ళ విషయంలో చూసుకుంటే ఇప్పుడు మధ్యతరగతి కుటుంబాలు మ్యాక్సిమం అవే ఉంటారు. మూమెంట్లో డబ్బులు ఇస్తారు, కొంత దోసుకుంటాను. అంతే తేడా. ఇప్పుడు విద్యా వైద్యం అనేది ప్రతి పేదవాడికి ప్రధానమైనది. మనకి ఈ ఉచిత పథకాల కంటే అది కంపల్సరీ ఉండాల్సిందే. ఏంది అవి అమలు అవుతున్నాయా? విద్యా వైద్యం ఎట్లా ఉంది అసలు రాష్ట్రంలో? ఇక విద్యా విధానం అనేది అది ఇప్పుడు చదువుకునే వాళ్ళకి తెలవాలి. అంత కార్పొరేటేనే, దోసుకు తినుడేనే, వైద్య విద్యాలన్నీ అంతే దోసుక తింటాను. అంతే. ప్రభుత్వాలు మరి ఎందుకు సరే ఫీజులు లక్షలు నియంత్రణ? మార్కెట్ పెట్టాలబ్బా, ఓపెన్ మార్కెట్ పెట్టాలి, గవర్నమెంట్ చెయ్యి ఉండొద్దు అని చెప్పిగా ఒకటే మిలిటరీ పరిపాలన పెడితే అప్పుడు దారికి వస్తుంది, అంతవరకు జరగదు. అంటే రాష్ట్రంలో ఏమైనా మార్పు వచ్చే అవకాశం ఉంటుందా? రోషయ్య ఉన్నప్పుడు ఏమైనా ఇట్లా జరిగినాయా? మరి వెంగళరావు ఉన్నప్పుడు ఇట్లా జరిగినా, తర్వాత బ్రహ్మానంద రెడ్డి జరిగినాయా? ఎట్లా? అవన్నీ ఓపెన్ మార్కెట్లో ఉన్నాయి అంతా. ఇప్పుడు కేసీఆర్కి రేవంత్ రెడ్డికి ఏమైనా తేడా కనిపిస్తా ఉందా? వీళ్ళు రాజకీయ నాయకులంతా లోపల ఒకటే నవ్వా, బయటికి పుల్లలు పెడతారు, మధ్యలో ఉన్న వాళ్ళు చేస్తారు. అంతే. అంతేనా? లోపల వాళ్ళు ఒకటే. అరే నువ్వు ఎందుకు వస్తావు నాయన, 2 కోట్లు ఇస్తా సప్పికు అంటే అడుగుకుంటారు. ఇదే పరిపాలన. రాబోయే రోజుల్లో ఎక్కువైంది మెయిన్. ఏంది మరి రాబోయే రోజులలో ఎట్లుంటుంది మరి ఎలక్షన్స్ ఒకవేళ వస్తే? నెక్స్ట్ తెలంగాణలో ముఖ్యమంత్రి కావచ్చు, గవర్నమెంట్ వాళ్ళు పబ్లిక్ తినమరిగిండ్లు ఓట్లకు 200 పోయి 400, 400 పోయి 1000 రూపాయలే, 1000 పోయి 2000 అయినాయి. అంతే. రెండు దిక్కులు తింటారు, ఎవరికి వేయాలో వారికి వేస్తారు. బీజేపీ పరిస్థితి ఎట్లుంటుంది సార్ తెలంగాణలో? బీజేపీ అంటే అది ఒక రకం టైప్, అదో టైప్. కేంద్రంలో ఏది ఉంటే పరిపాలన రాష్ట్రమా డెవలప్మెంట్ అవుతుంది. అంతే. ఇప్పుడు అయితే లేదు ఆంధ్రలో వాళ్ళు మెర్జీలు కలుపుకున్నారు కదా, ఆంధ్రలో డెవలప్ అవుతుంది. మరి తెలంగాణలో అదే రకంగా కూటమిగా వస్తే ఎట్లుంటుంది సార్? అవకాశం ఉంటుందా ప్రభుత్వం రావడానికి? ఇక అప్పటి సంగతి అప్పుడు వస్తాయి కొన్ని, మళ్ళీ మొత్తం
బీజేపీ రావాలనుకుంటే సెంట్రల్లో ఉన్నది బీజేపీ కాబట్టి బీజేపీ రావాలనుకుంటే ఆ, నిధులు ఇవ్వాల్సిందే. ఓకే. సో మీరేమనుకుంటున్నారు మరి నెక్స్ట్ తెలంగాణలో ఏది బెటర్ అనిపిస్తాను? ఏ 4 రోజులు ఉండిపోయేటోని నేను, అట్లా కాదు. అంటే అంతే. మీరు చూస్తున్నారు మీ అనుభవంలో నెక్స్ట్ తెలంగాణకి ఎవరుంటే బాగుంటుంది అనిపిస్తా ఉంది? ఈ తెలంగాణ మీరు కనుక చూస్తున్న ఇక ప్రకారం. అది ఎవడు వచ్చినాక అంతే. అదేనా? నేను చెప్తున్నాగా, ఓకే. ఎవరు వచ్చినా ఆ, తినేది ఆగదు, విధానం అయితే మారదు. అధికారం మారదు, స్వార్థం ఎక్కువ, ఆ, అంతే. ఓకే సార్. థ్యాంక్ యూ. ఆ? థ్యాంక్ యూ.